హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సృజన గారు వరంగల్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ కాంతి ధ్యానం. మన అందరి చేత కాంతి ధ్యానం చేయించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అండి, అందరికీ నమస్కారం. ముందుగా మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ఇన్నర్ ఎర్త్ మాస్టర్ అడామా గారికి, రామ్తా మాస్టర్కి, రాంపా గారికి, మనందరి పూర్ణాత్మలకి, మహా అవతార్ బాబాజీ గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. ఈరోజు మనం గారితో అనుభవాలనంటే ప్రత్యక్షంగా అనంటే ఆయనని ఎప్పుడు నేను చూడలేకపోయినా, ఈవెన్ ధ్యానంలో ఏమీ కనిపించకపోయినా, నా జర్నీ స్టార్ట్ అయింది మాత్రం మహా అవతార్ బాబాజీ గారితో అని చెప్పొచ్చండి. అది ఎలా నా లైఫ్ లోకి వచ్చారు, అసలు నేను ఎలా ధ్యానంలోకి వచ్చాను అని అంటే, నా ధ్యాన జీవితమే మహా అవతార్ బాబాజీ శిష్యురాల అంటే ఒక ఆమె క్రియాయోగ దీక్ష తీసుకుంది. మా ఇంటి దగ్గర ఉంటారు ఆ ఆంటీ. ఆమె క్రియాయోగం చేస్తూ ఉంటే నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. ఏ విధంగా చేయాలి, ధ్యానం ఏంటి, అసలు నాకు ధ్యానం అనేది అంతకుముందు ఏమీ తెలియదు. ఆమెను చూసిన తర్వాతే నాకు ధ్యానం చేయాలి అని అనిపిస్తూ వచ్చింది అన్నట్టు. ఒక 1 ఇయర్ వరకు నేను చెయ్యలేదు. 1 ఇయర్ తర్వాత లాక్డౌన్ టైం వచ్చింది. ఆ లాక్డౌన్ పీరియడ్ లో ఖాళీగా ఉన్నాను. సరే, ఏం చేద్దాము, ధ్యానం చేద్దాము అనుకున్న సమయంలో ఆ క్రియాయోగ దీక్ష తీసుకుంది. తను క్రియాయోగం చేస్తుంది కాబట్టి నాకు కూడా క్రియాయోగం దీక్ష ఏమన్నా ఇస్తారా అని అడిగితే ఆమె ఏమంది అని అంటే, అది గురువులు ఇస్తారు, ఎవరు పడితే వాళ్ళు ఇవ్వరు అని అన్నది. ఓకే అని అనుకున్నాను. మహావతార్ బాబాజీ ఫోటో చూసాను. ఎందుకో తెలియని ఒక అనుభూతి కలిగింది నాకు వాళ్ళ ఇంట్లో ఫోటో చూసినప్పుడు. తర్వాత నేను మెడిటేషన్ చేద్దాము అనుకొని ఫోన్లో మెడిటేషన్ అని కొడితే మన పిఎంసి ఛానల్ డైరెక్ట్ గా కనెక్ట్ అయింది. అప్పటి నుంచి నేను పిఎంసిలో వీడియోస్ వింటూ, ఆ ధ్యానాలు చేస్తూ 2-3 గంటలు కూడా కంటిన్యూస్ మెడిటేషన్ చేసేవి ఉండేవి. అవన్నీ వింటూ కూడా చేస్తూ ఉండేదాన్ని నేను మెడిటేషన్. అలా ధ్యానం చేస్తున్నాను కానీ బాబాజీ గారు వీడియోస్ పెట్టుకొని వినేదాన్ని. ఆయన మీద నాకు ఏదో తెలియని ఒక అనుభూతి. ఆయన నా జన్మ జన్మల గురువు. ఆయనను చూస్తూ ఉంటే ఎప్పుడో చూసినట్టుగా, పాత పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉండేది ఫోటోను. అనుకోకుండా ఆయన ఫోటోను ఒకటి ఇంట్లో తీసుకొచ్చుకొని పెట్టుకోవడం జరిగింది. ఒక 1 మంత్ లోపే మహావతార్ బాబాజీ గారి యొక్క ఫోటోను తీసుకొని రావడం జరిగింది. అలా నేను మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడన్నా మీతో మాట్లాడాలి బాబాజీ అని మనసులో అనుకుంటూ ఉండేదాన్ని. కానీ నాకు యాక్చువల్‌గా ధ్యానంలో మాస్టర్సు కనిపించడం లాంటివి, ఏదో లోకాల్లోకి వెళ్ళడం లాంటివి, ఎలాంటి అనుభూతి కలిగి ఉండేది కాదు. నేను ధ్యానంలో కూర్చున్నాను అనంటే ధ్యానంలో కూర్చొని ఉండేదాన్ని అంతే. కాకపోతే ఎనర్జీ బాగా ఫీల్ అయితూ ఉండేదాన్ని. నేను వీడియోస్ పెట్టుకొని వింటున్నప్పుడు కొంతమంది ఈ లోకాల్లోకెళ్ళాము, ఈ మాస్టర్స్‌తో కనెక్ట్ అయ్యాము, వీరితో మాట్లాడాము అని చెప్తూ ఉంటే నాకెందుకో ఏమనిపిచ్చేది అనంటే, మరి నాకెందుకు ఎవరు కనిపించట్లేదు, ఎవరు వినిపించట్లేదు, అసలు సరైన ధ్యాన స్థితిలోనే ఉన్నానా, సరైన మార్గంలోనే ఉన్నానా అని అనిపించింది అన్నట్టు. ఆ సమయంలో అనుకోకుండా పత్రిజీ గారి వీడియో ఒకటి విన్నాను మన ఫోన్‌లో. అప్పుడు పత్రిజీ గారు ఏమని చెప్పారు అనంటే, గత జన్మలోనే మీ యొక్క అనుభవాలన్నీ పూర్తయిపోతేనే ఈ జన్మలో మీరు అలాంటి అనుభవాలనేవి రావు. కాబట్టి అనుభవాలు రాకపోవడం అనేది ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. చింతించాల్సిన పని లేదు. మీరు సరైన మార్గంలోనే ఉన్నారు. ఆ! అనుభవాల వచ్చినంత మాత్రాన గొప్ప అని, రాకపోయినంత మాత్రాన తక్కువ అని ఏమీ కాదు అని ఆ వీడియో విన్నాక నా మనసు చాలా ఊరట కలిగింది. ఓకే, నేను మంచి స్థితిలోనే ఉన్నాను. గురువుగారు ఫోన్ ద్వారా మాట్లాడారు అని చాలా సంతోషపడ్డాను. తర్వాత నా భౌతిక జీవితంలో మార్పులు మాత్రం నేను గమనించాను. మెయిన్‌గా మనకిక్కడ మనం భౌతిక జీవితంలోనే చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాము. మాస్టర్స్ కనిపించడము, ఏదో లోకాల్లోకి వెళ్ళడం అదంతా జస్ట్ ఒక ఫీలింగ్ లాగానే ఉంటుంది గానీ, మనం మన జీవితంలో సంతోషంగా ఉండాలి అన్నదే మనకి మెయిన్ అన్నట్టు. కదా! సంతోషంగా ఉండాలి. మనము ఆర్థిక పరంగా గావచ్చు,
ఆరోగ్యపరంగా కావచ్చు. ఇవన్నీ మనము సరైన మార్గంలో, సరైన స్థితిలో ఉన్నప్పుడే మనకి బాగుంటుంది మన భౌతిక జీవితం అనేది. అప్పుడు మనం హాస్టల్‌గా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాము. కాబట్టి నాకు కోపం తగ్గడము, తర్వాత ఏదైనా బాధ కలిగితే ఆ బాధకి కారణం ఏంటి? ఎవరైనా ఇబ్బంది పెడితే దేనికోసం ఇబ్బంది పెడుతున్నారు? వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు మరి నేనెలా రియాక్ట్ అవ్వాలి? నాకివన్నీ ఆహ్, దాన్ని ఒక మలుచుకునేదాన్ని. నాకు బాగా కోపమొచ్చిందనుకో ఫోన్‌లో ఒక వీడియో వచ్చేది. ఇలా కోపం రాకూడదు. ఆహ్, రాకుండా ఉండడానికి ఏం చేయాలి? అసలెందుకు కోపమొస్తుంది? కారణాలేంటి? మన లోపల ఉన్నటువంటి ఆ కోపాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి? నాకు చెప్పాలి అనంటే ప్రత్యక్షంగా నేను ఏ గురువు దగ్గరికి కూడా మన పత్రిజీ గారి దగ్గరికి కూడా ఒక్కసారి గూడా నేను వెళ్ళలేదు మాస్టర్స్. ఆయన ఉన్నప్పుడు నేనొచ్చినంక 1, 2 ఇయర్స్‌లోనే పత్రిజీ గారు నిర్వాణం చెందడం జరిగింది కాబట్టి, ఆయనని భౌతికంగా చూడలేదు అని నాకు చాలా బాధగా అనిపిచ్చేది. కాబట్టి ఒక ఫోనే నాకు గురువైపోయింది. ఈ ఫోన్‌లోనే నా పరిస్ ప్రస్తుత పరిస్థితికి తగ్గట్టు వీడియోస్ వస్తూ ఉండేవి. ఆ వీడియోస్‌ను వింటూ నేను నన్ను నేను మలుచుకుంటూ ఉండేదాన్ని. ఎక్కువగా మౌనంగా ఉండాలి. ఆ! మౌనం, బాహ్య మౌనం ఎలా ఉండాలి అనే వీడియోస్ వినడము. వాటిని తగ్గట్టుగా నన్ను నేను మలుచుకోవడం. తర్వాత శాకాహారం మాత్రమే భోజనం చేయాలి అని వీడియోస్ వస్తూ ఉండేవి. ఒక 1 మంత్ వరకు నేను తిన్నాను. 1, 2 మంత్స్ వరకి మాంసాహారం తిన్నాను ధ్యానం చేస్తూ కూడా. అంటే తక్కువనే. నాకు అంతకు ముందు నుంచే తినాలి అనిపించకపోయేది. ధ్యానంలోకి రావడానికంటే ముందు ఒక 5, 6 ఇయర్స్ ముందు నుంచే మెల్లిమెల్లిగా ఎందుకో మాంసాహారం అంటే ఇంట్రెస్ట్ తగ్గిపోయేది. ఒక్క పూట దాన్ని తింటేనే ఇంక తినాలి అనిపించకపోయేది ఎందుకో. ఉన్నా గూడా బయట పడేసేదాన్ని గానీ తినకపోయేదాన్ని. ధ్యానంలోకొచ్చాక 1, 2 మంత్స్ వరకి తిన్నాను. తర్వాత ఒకసారి వంశీకిరణ్ మాస్టర్ యొక్క ఏదైతే మాంసం తినకూడదు, ఎందుకు తినకూడదు అన్న రీజన్స్‌తోని ఆయన ఒక వీడియో పెట్టడం జరిగింది. అది విన్న తర్వాత ఓకే. మాంసం తినకూడదని వెంటనే నేను మాంసం మానేయడం జరిగింది మాస్టర్స్. ఇంకెప్పుడు నా జీవితంలో ఇప్పటి వరకి కూడా కనీసము ఇంతవరకి ఎగ్ గూడా తీసుకోలేదు. 5 ఇయర్స్ అవుతుంది. అసలు మాంసాహారం జోలికే వెళ్ళను నేను. అది తినాలి అని కూడా అనిపించదు. నా ముందు ఎవరైనా తిన్నా గూడా తినాలి అనిపించదు. నెక్స్ట్ దాన్ని వండేటప్పుడు గూడా ఫస్ట్ నేను చిరాకు పడుతూ ఉండేదాన్ని. ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని. అసహించుకుంటూ ఉండేదాన్ని. తర్వాత వీడియో ఏమొచ్చింది అనంటే, దాన్ని గూడా ఒక బ్రహ్మ పదార్థంగానే వండండి. బ్రహ్మ పదార్థం అనుకునే వండి పెట్టండి అని రావడం మొదలైంది. క్రమక్రమంగా మా ఆయన ఎప్పుడన్నా మాంసం తీసుకొనొస్తే ఆయన మీద చిరాకు పడి అరిచేదాన్ని, తిట్టేదాన్ని, వండను అనేదాన్ని. తర్వాత మెల్లిమెల్లిగా నేనేం చేశాను అనంటే వీడియోసొచ్చి నా లోపల నేను చేంజెస్ చేసుకోవడం మొదలుపెట్టి, ఇప్పుడు దాన్ని ఇప్పుడు గూడా స్టిల్ నేను ఆయనకి వండి పెడతాను. అంటే దాన్ని అసహించుకోను. హేయ భావంతో చూడను. ఏమనుకుంటాను అనంటే ఇది గూడా ఒక బ్రహ్మ పదార్థము. దీనివల్ల ఏదైనా నాకు వండి పెట్టడం తప్పు అని మాస్టర్స్ మీకు అనిపిస్తే దయచేసి ఇది వండకుండా ఉండే పరిస్థితులు నా ఇంట్లో కల్పించండి అని నేను అనుకోవడం మొదలుపెట్టాను. మా పిల్లలు వంట నేర్చుకున్నారు. మా పిల్లలు వండుకుంటారు. వాళ్ళకేమన్నా తినాలి అనిపిస్తే వాళ్ళే వండుకొని తింటారు. సో, అది వండడం గూడా నాకు తప్పింది. మా ఆయన ఊకే తీసుకొచ్చుకునేవాడు. ఊకే ఊరికే తీసుకొచ్చుకునేది గూడా చాలా వరకి తగ్గిపోయింది. ఎప్పుడో ఒకసారి ఆ ఎగ్గు తింటున్నాడు. చికెను అవన్నీ గూడా చాలా వరకి తగ్గించేశాడు. సో, వండడము తప్పింది. వాళ్ళు ఇంట్లోకి తీసుకొచ్చుకోవడం, ఎక్కువ చేయడం గూడా తగ్గిపోయింది ఆటోమేటిక్‌గా మాస్టర్స్ యొక్క సహాయంతో. ఇలా మహావతార్ బాబాజీ ఒకసారి రీసెంట్‌గా నాకు వా ఆయన స్వయంగా ఎప్పుడూ కనిపించలేదు గానీ, ఆయన ఎవరైతే ఇక్కడ ఎన్నుకున్నారో కాంతి శరీరధారులు, మహావతార్ బాబాజీ గురించి ప్రచారం చేసేవాళ్ళు, ఆ మాస్టర్స్ యొక్క వీడియోస్ రావడము, ఆ మాస్టర్స్‌తో కనెక్టివిటీ మాట్లాడడము, వాళ్ళతో ఉండడము, వాళ్ళు కలలోకొచ్చి "నువ్వు ఆత్మ స్వరూపానివి అని తెలుసుకో" అని వాళ్ళ ద్వారా కనిపించి మహావతార్ బాబాజీ చెప్తూ ఉండేవాడు. ఒకసారి ఇన్‌ట్యూషన్‌లో ఏమొచ్చిందంటే, "నీ ఆత్మకథని నువ్వే రాసుకో" అని బాబాజీ నాకు తెలియజేయడం కూడా జరిగింది. "నీ ఆత్మకథని నువ్వే రాసుకో" అని ఆయన నాకు చెప్పాడన్నట్టు. అప్పటినుంచి నా సోల్ జర్నీ కూడా రాయడము, నా లైఫ్‌లో జరుగుతున్నటువంటి మిరాకిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పాయింట్ వైస్‌గా నోట్ చేసుకోవడము. హ్మ్. ఏదైతే ఇన్నర్ ఎర్త్‌కి సంబంధించి నేను బుక్ రాసానో, అందులో గూడా బాబాజీ గారు చాలా హెల్ప్ చేశారు. నా పుస్తకంలో కూడా ఆయన ఫోటో ఉంటుంది. ఎందరో మాస్టర్స్‌ని కనెక్ట్ చేయించాడు.
ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా మహావతార్ బాబాజీ గారిని నేను ఆహ్, కాంతి శరీరంతో తప్పకుండా చూస్తాను అన్న నమ్మకం నాకు ఉంది మాస్టర్స్. ఇప్పుడు ప్రస్తుతం ఆయన నాకు ఇన్‌ట్యూషన్ ఇస్తూ ఉంటారు. లేదా ఆయన ఎవరైతే శిష్యులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. కానీ డైరెక్ట్‌గా అయితే ఏమీ నాకు కనీసం కలలో గూడా ఇంతవరకు ఏమీ అంత కనిపించలేదు మాస్టర్స్. ఏ ఏ గురువు ద్వారా గూడా వేరే గురువుల రూపంలోనే కనిపిస్తాడు. అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనందరం గూడా బాబాజీ గూడా లైట్ బాడీగా అయ్యారు. లైట్ బాడీగా మారి ఆయన ఏ విధంగా అయితే కాంతి శరీరంతో ఉండి అందరికీ ఆ యొక్క కాంతిని అందజేస్తూ ఆలోకాలలో ఉండి ఆయన శిష్యుల ద్వారా మనందరికీ కనిపిస్తూ మన ఆత్మ ఎదుగుదలలో ఆయన ఏ విధంగా భాగమయ్యాడో అలానే ఇప్పుడు మనందరం కూడా ఆ యొక్క కాంతిని అందరికీ పంచుతూ ఉందాం. దాని ద్వారా విశ్వానికి సేవ చేసిన వాళ్ళమైతాం. ఫస్ట్ ఇప్పుడు మనము ఒక 15, 20 మినిట్స్ కాంతి ధ్యానాన్ని పూర్తిగా చేద్దాం మాస్టర్స్. అందరూ ధ్యాన స్థితిలో కూర్చోండి మాస్టర్స్. ఒక మహావతార్ బాబాజీని ఈరోజు అనుకోకుండా మేడం గారు బాబాజీ గురించి అడిగారు కాబట్టి ఈరోజు మనము పూర్తిగా బాబాజీ గారి ఎనర్జీస్ తో కనెక్ట్ అయ్యి ఆ యొక్క కాంతి ధ్యానాన్ని చేద్దాం మాస్టర్స్. సో ఈ యొక్క ధ్యానానికి మనము మహా అవతార్ బాబాజీ గారిని మనస్ఫూర్తిగా ప్రేమగా మహావతార్ బాబాజీ గారిని ఈ యొక్క ధ్యానానికి ఇన్వైట్ చేస్తున్నాను. బాబాజీ మా అందరితో కలిసి కూర్చోండి. ఈ యొక్క కాంతి ధ్యానాన్ని మాతో చేయించాల్సిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఆ యొక్క బాబాజీ అనుకోకుండా అసలు మిరాకిల్ బాబాజీ వచ్చి కూర్చున్నాడు. చాలా ధన్యవాదాలు బాబాజీ. అసలు నేను అనుకోలేదు మీరు వస్తారు అని. ఐడియా కూడా రాలేదు. మేడం ఎందుకో బాబాజీ గారి గురించి అంటే మీరు ఈ రోజు ఇది చేయించాలి అనుకున్నారు కాబట్టి మేడం ద్వారా మాట్లాడారు. చాలా ధన్యవాదాలు మీకు. ఓకే అండి. అందరూ కూడా ఆ యొక్క బాబాజీ గారిని మీ యొక్క ముందు మీ బాబాజీ గారు మీ ముందు కూర్చున్నారు. చూడండి అందరూ ప్రతి ఒక్కరి ముందు బాబాజీ గారు ఉన్నారు. ఈరోజు కాంతిని పూర్తిగా బాబాజీ గారు అందిస్తారు అని తెలియజేస్తున్నారు మనకి. సో ఆయన నుండి మనం ఈరోజు కాంతి స్వీకరిద్దాం. మన ఆత్మ ఎదుగుదలలో బాబాజీ గారు మనందరికీ తోడుగా ఉండడం మనందరి అదృష్టం మాస్టర్స్. బాబాజీ గారే తరలి వచ్చారు అని అంటే మామూలు విషయం కాదు. ఈరోజు నిజంగా మనందరి అదృష్టం అనే చెప్పుకోవాలి. ఓకే. బాబాజీ గారు మీ ముందు కాంతి శరీరంతో వెలుగుతున్నట్టుగా చూడండి. బాబాజీని చూడండి. ఆయన కాంతితో వెలిగిపోతున్నారు. బాబాజీ గారి హృదయ చక్రం ఆయన హృదయ స్థానంలో గమనించండి. ఒక గొప్ప కాంతి చక్రం అక్కడ పరిభ్రమిస్తూ ఉండడం అందరూ గమనించండి. ఇదంతా కూడా బాబాజీ పర్యవేక్షణలోనే జరుగుతుంది మాస్టర్స్. నేను
నిమిత్త మాత్రురాలినే. ఇక్కడ నా ద్వారా ఏదైతే పలికించబడుతుందో, ఏదైతే చేయించబడుతుందో పూర్తిగా అది బాబాజీ కాన్షియస్‌లోనే జరుగుతూ ఉంది. ఆ హృదయ చక్రం పరిభ్రమణం చూడండి. అక్కడ ఒక గొప్ప కాంతి పరిభ్రమిస్తూ ఉండడం గమనించండి. బాబాజీని మొత్తం లైట్ బాడీగానే చూడండి. ఆయన హృదయ చక్రం కాంతితో వెలిగిపోతూ ఉంది. ఏదైతే హృదయ చక్రం ఉందో అక్కడ ఆ హృదయ చక్రం నుంచి కాంతి మన హృదయ చక్రంలోనికి ఒక రేఖలాగా రావడం గమనించి చూడండి. మన హృదయ చక్రంకి బాబాజీ హృదయ చక్రం నుంచి కాంతి వచ్చి చేరింది. ఇప్పుడు మన హృదయ చక్రం నుండి హృదయ చక్రం పరిభ్రమిస్తుంది చూడండి. మన హృదయ చక్రం కాంతితో నిండి పరిభ్రమిస్తూ ఉంది. ఎవరికైతే ప్రేమ దొరకడం లేదు అనుకుంటున్నారో, ఎవరైతే ఆ యొక్క హృదయ చక్రం బ్లాక్ అయి ఉందో, అదంతా కూడా పూర్తిగా బయటికెళ్ళిపోయి, అక్కడ ఉన్నటువంటి నల్లని అది పదార్థం అంతా బయటికెళ్ళిపోయింది. అక్కడ మొత్తం కాంతితో నింపబడుతున్నట్టుగా చూడండి మాస్టర్స్. హృదయ చక్రంలో బ్లాకేజ్ ఉన్న వారికి ఈరోజు బాబాజీ గారి సందేశం ఏంటంటే, హృదయ చక్రంలో ఉన్నటువంటి బ్లాక్స్ ని తొలగించడానికి వచ్చారంట. చాలా ధన్యవాదాలు బాబాజీ మీకు. ఎవరికైనా ఛాతీలో నొప్పిగా ఉన్నా, హృదయ స్థానం ఉన్న చోట నొప్పిగా ఉన్నా, అదంతా కూడా ఆ కాంతితో నిండి పూర్తిగా వెళ్ళిపోయినట్టుగా చూడండి. పూర్తిగా హృదయ చక్రం అంతా కాంతితో నిండింది. పరిభ్రమిస్తూ ఉంది. అక్కడున్న బ్లాకేజెస్ అన్నీ తొలగిపోయాయి. స్పీడ్‌గా తిరుగుతూ ఉంది హృదయ చక్రం. కాంతిని అంతా నింపుకుంది. ఒక్క చిన్న నల్లని మచ్చ కూడా లేదు మీ హృదయ చక్రం. పూర్తిగా క్లీన్ అయిపోయింది. చూసుకోండి మాస్టర్స్. అక్కడున్న నొప్పి మొత్తం కూడా ఎవరెవరైతే ఏదన్నా హార్ట్‌కి సంబంధించిన సమస్యతో బాధపడుతూ ఉన్నా, దేనికి సంబంధించిన సమస్యతో బాధపడుతూ ఉన్నా, పూర్తిగా ఆ బాబాజీ తొలగిస్తున్నారు. మన ముందు బాబాజీ ఉన్నారు కాంతి శరీరంతో. ఆయన హృదయ చక్రం నుంచి మన హృదయ చక్రంలోకి కాంతి రేఖ అనేది వచ్చింది. మన హృదయ చక్రం అంతా కాంతితో పూర్తిగా నిండింది. అక్కడున్న బ్లాకేజెస్ అన్నీ తొలగించబడ్డాయి. హార్ట్ సమస్యలన్నీ గూడా పూర్తిగా బాబాజీ గారు తొలగించారు. ఇప్పుడు హృదయ చక్రం నుంచి మన విశుద్ధ చక్రానికి ఒక కాంతి రేఖ వెళ్ళింది. విశుద్ధ చక్రం అంతా కాంతితో నిండినట్టుగా చూసుకోండి. ఎవరైతే గొంతు సమస్యలతో బాధపడుతున్నారో, ఎవరికైతే విశుద్ధ చక్రంలో బ్లాకేజెస్ ఉన్నాయో, గొంతులో బ్లాకేజెస్ ఉన్నాయో, థైరాయిడ్ సమస్యలున్నాయో, అవన్నీ కూడా ఈ యొక్క కాంతితో పూర్తిగా తొలగించబడ్డాయి.
అక్కడి నుండి మన ఆజ్ఞా చక్రానికి ఒక కాంతి రేఖను గమనించండి మాస్టర్స్. ఆజ్ఞా చక్రంలోనికి అక్కడున్న బ్లాకేజెస్ అన్నీ తొలగిపోయాయి. మన థర్డ్ ఐ మొత్తము ఓపెన్ అయ్యే విధంగా, థర్డ్ ఐ దృష్టి మనకి వచ్చే విధంగా ఆ యొక్క క్లీనింగ్ ప్రాసెస్ ఇప్పుడు చేస్తూ ఉన్నారు బాబాజీ గారు. థర్డ్ ఐలో వైబ్రేషన్స్ ని గమనించవచ్చు మీరు. మీ థర్డ్ ఐ మీదనే దృష్టి పెట్టి కాంతిని చూడండి. బ్లాకేజెస్ అన్ని తొలగించబడి కాంతితో వెలిగిపోతుంది మీ యొక్క థర్డ్ ఐ. ఇక్కడ నుంచి సహస్రారానికి ఆ యొక్క కాంతి చేరి మీ తల భాగం అంతా కాంతితో నిండింది మాస్టర్స్. ఇక సహస్రార చక్రము పరిభ్రమిస్తూ ఉంది. ఇప్పుడు అనాహత చక్రం నుంచి మన మణిపూరక చక్రానికి ఆ యొక్క కాంతి ప్రసారణ జరిగింది. ఆ యొక్క మణిపూరక చక్రంలో ఉన్న బ్లాకేజెస్ అన్ని తొలగించబడుతున్నాయి గమనించండి. కడుపులో ఉన్న ఇబ్బందులు కానీ బ్లాకేజెస్ అన్ని పూర్తిగా తొలగించబడ్డాయి. మూలాధార చక్రం నుంచి స్వాదిష్టాన చక్రానికి కాంతి ఇది చూడండి. స్వాదిష్టాన చక్రంలో ఉన్న బ్లాకేజెస్ అన్ని పూర్తిగా తొలగించబడ్డాయి. స్వాదిష్టాన నుంచి మూలాధారానికి కాంతి రేఖని చూడండి. మూలాధార చక్రంలో ఉన్నటువంటి బ్లాకేజెస్ అన్ని పూర్తిగా తొలగించబడ్డాయి. ఇప్పుడు
మీ యొక్క 7 చక్రాలు కూడా ఒకదానితో ఒకటి కాంతి రేఖలతో అనుసంధానమయ్యి, పూర్తిగా కాంతితో వెలిగిపోతూ ఉండడము గమనించండి. ఒక్కొక్క చక్రం మీద దృష్టి. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార. 7 చక్రాలు కూడా వెలిగిపోతూ ఉండడం కాంతితో అనుసంధానించబడి చూడండి. ఇప్పుడు ఈ 7 చక్రాలు కూడా ఒకదానితో ఒకటి అనుసంధానించబడి, మీరు కూడా పూర్తిగా కాంతిలాగా, మిమ్మల్ని మీరు కాంతిలాగా చూసుకోండి. మీరు కాంతి దేహంగా కూర్చున్నారు. బాబాజీ మీ ఎదుట కాంతి దేహంగా ఉన్నారు. అనాహత చక్రం నుంచి మీ అనాహత చక్రానికి ఒక కాంతి రేఖ. ఈ యొక్క అనాహత చక్రం నుంచి అన్ని చక్రాలకి ఒక్కొక్క కాంతి రేఖ. మీరిప్పుడు ఒక కాంతి దేహంగా మారారు. ఇప్పుడు మీ సహస్రారం నుంచి విశ్వంలోనికి ఆ యొక్క కాంతి ప్రసారం వెళ్తుంది చూడండి. ఒక లైన్ చూడండి. పైన ఆ యొక్క కాంతి పైకి విరజిమ్ముతూ పూర్తిగా విశ్వం అంతా కూడా, ఆ యొక్క విశ్వాన్ని మీరు ఊహించుకోండి, విజువలైజేషన్ చేసుకోండి. విశ్వం అంతా కాంతి ప్రసారాలు మీ ద్వారా జరుగుతున్నాయి చూడండి. విశ్వమంతా పూర్తి కాంతి ప్రసారాలు మీ ద్వారా జరుగుతున్నాయి. మీ సహస్రారం నుంచి కాంతి పైకి విదజల్లుతూ విశ్వంలోనికి వెళ్తోంది గమనించాను. మిమ్మల్ని ఒక కాంతి వాహకులుగా బాబాజీ సిద్ధం చేశాడు. ఈ రోజు ఈ ధ్యానం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కాంతి ప్రసారం చేసే దానికి ఆ యొక్క అర్హతను పొంది ఉన్నారు మాస్టర్స్. మీ నుంచి కాంతి ప్రసారం విశ్వంలోనికి వెళ్తుంది. పూర్తిగా అన్ని లోకాల్లోకి, అన్ని జీవరాశులకి, అన్ని గ్రహాల్లోని వాళ్ళందరికీ. ఎంత పెద్ద విశ్వమైనా, అన్ని మిల్కీ వే గెలాక్సీలు ఉన్న అన్నింటికి వెళ్తూ ఉంది. అనంతంగా వ్యాపించింది. ఇన్ఫినిటీగా కాంతి ప్రసారం జరిగింది ఇప్పుడు ఈ క్షణం. గొప్ప అనుసంధానం ఈరోజు బాబాజీ అనుకోకుండా కలిగించారు. ధన్యవాదాలు బాబాజీ మీకు. ఓకే మాస్టర్స్, అందరూ మామూలు స్థితికి రండి. బాబాజీ గారికి అందరూ ధన్యవాదాలు తెలియజేసుకోండి. చాలా చాలా కృతజ్ఞతలు బాబాజీ మీకు. మీరు మా ద్వారా ఒక కాంతిని ఏ విధంగా అందజేయాలో చక్కని ధ్యానాన్ని మాతో చేయించారు. మేము అనుకోలేదు ఈరోజు మీరు వచ్చి ఇలా కాంతి ధ్యానం మాతో చేయిస్తారు అని. ధన్యవాదాలు బాబాజీ మీకు, చాలా ధన్యవాదాలు. ఓకే మాస్టర్స్, అందరూ మామూలు స్థితికి రండి. నిదానంగా మీ యొక్క ఎనర్జీస్ ని మామూలు స్థితికి తెచ్చుకోండి.
ఆ యొక్క చేతుల్ని విడదీసి మెల్లిగా మీ కళ్ళ పైన పెట్టుకోండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1. నిదానంగా కళ్ళని ఓపెన్ చేసుకోండి. మీ అరచేతుల్ని చూడండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సృజన గారికి, భారతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం మనం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అలాగే ఈ మా వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పత్రి సారి కోరిక, పత్రి మేడం కోరిక, అందరినీ సంకల్ప ధ్యానం చేయమన్నారు. తప్పకుండా వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని సంకల్ప ధ్యానం చేద్దాం మాస్టర్స్. అందరూ చెయ్యాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.